అన్నిటికంటే మోసకరమైనది హృదయం, మనస్సు. కొంతమంది అనుకుంటారు నా మనసే నాకు రైట్ అండి. ఏంటి రైట్? నీ మనసు నిన్ను మోసం చేసేది. ఉన్నారు కానీ మీ మనసు ఇక్కడ ఉండదు, ప్రయాణం చేస్తుంటుంది, తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్తుంటుంది. వాక్యం వింటున్నా మీ మనసు మీ కంట్రోల్లో లేదు, అది చంచలముగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని అరికట్టుకోవాలి, దాన్ని నియంత్రించాలి, నీ మనసు నిలుపుకోవాలి, నీ మనసు కట్టుకోవాలి అని దేవుని వాక్యించు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. క్యాన్సర్ కంటే, ఎయిడ్స్ కంటే, టీబీ కంటే, సార్స్ కంటే, ఇకపోతే కరోనా కంటే, ప్రతి వ్యాధి కంటే ఘోరమైన వ్యాధి మనసులో ఉంది, నీ హృదయంలో ఉంది. దానికి మందు ఎవడు కనిపెట్టలేకపోయాడు, ఇంతవరకు కనిపెట్టలేడు కూడా. ఆ మనసులో పట్టిన రోగానికి, హృదయంలో పట్టిన రోగానికి మందు ఇదండి, దేవుడిచ్చిన వాక్యమేనండి. ఈ వాక్యమే నీ మనసుకు మందు, నీ మనసును సరిచేసేది, నిన్ను పాడు చేసే ప్రతి ఆలోచనని చక్కదిద్దేది, నిన్ను బాగు చేసేది, నీ మనసుకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. అందుకే నీ వాక్యంతో నింపుకోండి, మీ మనసులో నింపుకోండి.